దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళ ఇళ్ళ మీద ఈరోజు రైడ్ చేసింది. ఇక్కడ ఈ రైడ్ లో వాళ్ళ వాస్తవాలు బయటపడుతున్నాయి, వాళ్ళు చేసిన తప్పులు బయటపడుతున్నాయి, వాళ్ళు అక్రమ సంపాదన బయటపడుతుంది, వాళ్ళు కూడబెట్టిన డబ్బులు బయటపడుతున్నాయి, వాళ్ళు సేవ్ చేసిన బంగారం అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, షెల్ కంపెనీలు అవ్వచ్చు, ఇలా అన్ని రకాలు బయటపడుతున్నాయని చెప్పి భయపడి ఈ రోజు మళ్ళీ రివర్స్ లో చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురదలానికి ప్రయత్నం చేస్తారు. విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు అంటే ఇక్కడ ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక మాట చెప్పడం జరుగుతుంది. అసలు మాలాగా మద్యంకి సంబంధించినటువంటి విక్రయాలు కావచ్చు, మద్యం పాలసీ కావచ్చు, ఇంత అద్భుతంగా చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేదు భారతదేశంలో. మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలు నడిపాము, సో అంత పారదర్శకంగా మేము వ్యాపారం చేస్తే మా మీద ఏంటి లేనిపోని నిందలేస్తున్నారని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కొన్ని మాటలు కూడా వైరల్ అవుతూ ఉంటాయన్నమాట. నాకు అవార్డు ఇవ్వాల్సింది పోయి సన్మానం చేయాల్సింది పోయింది ఏంటి ఈ మాటలు అనేసి. సో ఆ విధంగా ఎందుకు మీరు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో అనేది వాళ్ళ వర్షను. ఏమంటారు? నిజంగా వీళ్ళకి అవార్డు ఇవ్వాలి రాజు గారు, మీరు అన్నట్టు. ఏం అవార్డు ఇవ్వాలంటే ఏమంటారు, కల్తీ మద్యం అమ్మిన దాంట్లో అవార్డు ఇవ్వాలా, అవినీతి సొమ్ము దోచుకున్న దాంట్లో అవార్డు ఇవ్వాలా. ఈ రోజు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అదే మద్యపానం మీద కుంభకోణం చేసిన దానికి అవార్డు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు అంటే నిజంగా ఒక్కోసారి అసలు నాకు మైండ్ ఉందా, మైండ్ లేక మాట్లాడుతున్నా అర్థం కాదు. ఎందుకు మాట అంటున్నా అంటే, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నీవు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం మద్యపాన నిషేధం చేస్తానని మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచన ఉంటే ఏం చేశావు నువ్వు అసలు అధికారం ఉన్నప్పుడు? ఈ రోజు పారదర్శకంగా మద్యం అమ్మినావా? సిగ్గుండాలి మాట్లాడడానికి. గత 5 సంవత్సరాల అధికారం ఉన్న రోజుల్లో ఏ ఒక్క బ్రాండ్, వాళ్ళు అమ్మిన బ్రాండ్లు అసలు లేబుల్ లేకన బ్రాండ్లు అమ్మినారు, ఓపెన్ చేసిన బ్రాండ్లు అమ్మినారు. ఆ బ్రాండ్లు అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు వినని బ్రాండ్లు అండి. బూమ్ ఇంకోటి ఇట్లాంటి బ్రాండ్ అని తీసుకొచ్చి మద్యపానాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అవార్డు ఇవ్వాలి రాజుగారు. ఈ రోజు ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన మోసాలు, దూరాలు, ఏదైనా అవినీతి బయటకు వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారు మొన్నటిదాకా ఏదో సేద్యం చేసుకుంటా, పొలం పని చేసుకుంటా అని చెప్పి ఏదో పోయి 4 ఫోటోలు పెట్టాడు ఆ మధ్యకాలంలో. మళ్ళీ సడన్ గా ఊడిపడ్డాడు. ఈ రోజు వచ్చినాడు, ఈ రోజు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, పార్టీ అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. బహుశా ఆయన ఏదో ఒక పార్టీలో, మీ కూటమిలో ఉన్నటువంటి ఏదో ఒక పార్టీలో చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారట. మరి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం వల్ల ఇప్పుడు ఆయన్ని వృద్ధ చెత్త రాజకీయ నాయకుడిగా అభివర్ణిస్తూ ఉన్నారు. సో మరి ఆయన రాజకీయ పరమైన భవిష్యత్తును మరి మీ పార్టీ అధినేత అడ్డుకున్నట్టున్నారు. మరి అదే ఆయన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, నేను చూసాం ఆయన ఏం మాట్లాడారు. ఆయన ఫ్రస్ట్రేషన్ కారణాలు చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క బయటికి నెట్టేసినారు, ఈ పక్క వేరే పార్టీలకు రావడానికి ఛాన్స్ లేదు, ఆయన చేసిన అవినీతి బయటపడుతోంది. అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒత్తాసు పలికింటే కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దేవుడు. ఇదే విజయసాయి రెడ్డి గారు మీరు గతంలో వింటే రాజు గారు ఈయన మాట్లాడిన మాటలు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దేవుడు లాగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అసలు ఒక రాష్ట్ర